Hi everyone, this is V. Indira Priyadarshini, working as a maths lecturer in Sir CRR College for Women, Eluru. First BSc Mathematics, second semester, Solid Geometry, Unit 1, The Plane. Topic, Exercise 3A Problems, Part 3. 19th sum, two systems of rectangular axis have the same origin. Two systems of rectangular axis ki origin అనేది సేమ్ గా ఉంటుంది. If a plane intersect them at distances a comma b comma c and a1 comma b1 comma c1 respectively from the origin. ఒక ప్లేన్ ఈ టూ సిస్టమ్స్ ఆఫ్ రెక్టాంగులర్ యాక్సిస్ ని ఏ కామా బి కామా సి అండ్ ఏ1 కామా బి1 కామా సి1 డిస్టెన్సెస్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తున్నట్లయితే ప్రూవ్ దాట్ a power minus 2 plus b power minus 2 plus c power minus 2 is equal to a1 power minus 2 plus b1 power minus 2 plus c1 power minus 2 ఈ కండిషన్ ని ప్రూవ్ చేయండి అని అంటున్నారు. సొల్యూషన్ చూద్దాం. Let oxyz and ox dash y dash z dash be the two systems of rectangular axis have the same origin. నేను టూ సిస్టమ్స్ ఆఫ్ రెక్టాంగులర్ యాక్సిస్ ని తీసుకుంటున్నానమ్మా. ఏంటమ్మా? OXYZ అండ్ OX డాష్ Y డాష్ Z డాష్. ఈ టూ సిస్టమ్స్ ఆఫ్ రెక్టాంగులర్ యాక్సిస్ కి ఆరిజిన్ అనేది సేమ్ గా ఉంటుంది. Given that the plane intersect them at distance a comma b comma c and a1 comma b1 comma c1 respectively. క్వశ్చన్ లో ఇంకా ఏమి ఇచ్చారమ్మా? ఒక ప్లేన్ ఈ టూ సిస్టమ్స్ ఆఫ్ రెక్టాంగులర్ యాక్సిస్ ని ఏ కామా బి కామా సి అండ్ a1 కామా b1 కామా c1 డిస్టెన్సెస్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అని ఇచ్చారు. ఎస్, సో ఆ కండిషన్ ని కూడా నేను తీసుకున్నాను. కన్సిడర్ ఏ ప్లేన్ ఇన్ ద ఇంటర్సెప్ట్ ఫార్మ్. సో ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఇన్ ద ఇంటర్సెప్ట్ ఫార్మ్ ని నేను కన్సిడర్ చేసుకున్నాను. ఏంటమ్మా ఇంటర్సెప్ట్ ఫార్మ్? x by a plus y by b plus z by c is equal to 1. Let it be equation 1. సో ఈక్వేషన్ 1 ని ఇలా కూడా రాయొచ్చు చూడండి. 1 by a into x plus 1 by b into y plus 1 by c into z minus 1 is equal to 0. కంపేర్ విత్ ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d ఈక్వల్ టు 0. ఇక్కడ ఉన్న ఈక్వేషన్ ని నేను జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ తో కంపేర్ చేసుకుంటే నాకు వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి చూడండి. a ఈజ్ ఈక్వల్ టు 1 బై a, b ఈజ్ ఈక్వల్ టు 1 బై b, c ఈజ్ ఈక్వల్ టు 1 బై c, d ఈజ్ ఈక్వల్ టు -1. వాల్యూస్ అనేవి నాకు ఎగ్జిస్ట్ అయ్యాయి. నెక్స్ట్, ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజన్ టు ప్లేన్ 1 ఈజ్. ఆరిజన్ నుంచి ప్లేన్ 1 కి డిస్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా? ఈజ్ ఈక్వల్ టు మోడ్ డి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. నాకు పైన ఎగ్జిస్ట్ అయిన వాల్యూస్ ని కింద ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు మోడ్ -1 బై రూట్ ఆఫ్ 1 బై ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 1 బై బి హోల్ స్క్వేర్ ప్లస్ 1 by c whole square is equal to 1 by root of 1 by a square plus 1 by b square plus 1 by c square. Next, consider a plane in the intercept form. So another equation of the plane in the intercept form ni nenu consider చేసుకుంటున్నాను చూడండి. x by a1 plus y by b1 plus z by c1 is equal to 1. Let it be equation 2. ఈక్వేషన్ 2 ని ఇలా కూడా రాయొచ్చు చూడండి అమ్మా. 1 by a1 into x plus 1 by b1 into y plus 1 by c1 into z minus 1 is equal to 0. Compare with ax plus by plus cz plus d equal to 0. సో ఇక్కడ ఫామ్ అయిన ఈక్వేషన్ ని జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ తో కంపేర్ చేసుకుంటే నాకు వాల్యూస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి చూడండి. a is equal to 1 by a1, b is equal to 1 by b1, c is equal to 1 by c1, d is equal to -1. Next, the distance from the origin to plane 2 is. Origin నుంచి plane 2 కి distance formula ఏంటమ్మా? Again is equal to mod d by root of a square plus b square plus c square. సో పైన నాకు ఎగ్జిస్ట్ అయిన వాల్యూస్ ని కింద ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుందో చూడండి. ఈజ్ ఈక్వల్ టు మోడ్ -1 బై రూట్ ఆఫ్ 1 బై a1 హోల్ స్క్వేర్ ప్లస్
1 by b1 whole square plus 1 by c1 whole square. సింప్లిఫై చేస్తుంటే ఈజ్ ఈక్వల్ టు 1 by root of 1 by a1 square plus 1 by b1 square plus 1 by c1 square. Next, two rectangular system of axes have the same origin. టూ రెక్టాంగులర్ సిస్టమ్ ఆఫ్ యాక్సిస్కి ఆరిజిన్ అనేది సేమ్గా ఉంటుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అలాంటి కండిషన్లో ద డిస్టెన్సెస్ ఆఫ్ 1 and 2 ఆర్ ఈక్వల్. ప్లేన్ 1 ప్లేన్ 2కి వచ్చిన డిస్టెన్సెస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో నాకు డిస్టెన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి కదమ్మా, ఆ రెండింటిని ఈక్వల్ చేస్తున్నాను. చూడండి, 1 by root of 1 by a square plus 1 by b square plus 1 by c square is equal to 1 by root of 1 by a1 square plus 1 by b1 square plus 1 by c1 square. Cross multiply చేస్తే root of 1 by a square plus 1 by b square plus 1 by c square is equal to root of 1 by a1 square plus 1 by b1 square plus 1 by c1 square. Squaring on both sides చేయండి, ఏమవుతుంది? 1 by a square plus 1 by b square plus 1 by c square is equal to 1 by a1 square plus 1 by b1 square plus 1 by c1 square. సో నాకు కండిషన్ అనేది ఫామ్ అయింది. ఈ కండిషన్ ఇలా కూడా రాయొచ్చు, చూడండి, a power minus 2 plus b power minus 2 plus c power minus 2 is equal to a1 power minus 2 plus b1 power minus 2 plus c1 power minus 2. సో నాకు వచ్చిన కండిషన్ ఇది. క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ కూడా ఇదే, చూడండి ఒకసారి. ఎస్, క్వశ్చన్లో వాళ్ళు ప్రూవ్ చేయమన్న కండిషన్, నాకు వచ్చిన కండిషన్ రెండు సేమ్. హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ సమ్, ఏ ప్లేన్ మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ఏ కామా బి కామా సి. ఒక ప్లేన్ కోఆర్డినేట్ యాక్సిస్ని పాయింట్ ఏ కామా పాయింట్ బి కామా పాయింట్ సి దగ్గర మీట్ అవుతుంది అంటున్నారు. If the centroid of triangle ABC is A comma B comma C. So plane coordinate axis ni meet అవుతున్నప్పుడు ఫామ్ అయిన ట్రయాంగిల్ ఏబిసికి సెంట్రాయిడ్ ఇస్తున్నారమ్మా. ఏమి ఇస్తున్నారు? సెంట్రాయిడ్ A comma B comma C. Show that the equation of the plane is x by a plus y by b plus z by c is equal to 3. సో ఏమని ప్రూవ్ చేయమంటున్నారు? ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఈజ్ x by a plus y by b plus z by c is equal to 3 అని ప్రూవ్ చేయండి అంటున్నారు. సొల్యూషన్ చూద్దాం. Let the equation of the plane be x by p plus y by q plus z by r is equal to 1. Let it be equation 1. సో ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ని కన్సిడర్ చేసుకుంటున్నానమ్మా. x by p plus y by q plus z by r is equal to 1. క్వశ్చన్లో ఏమన్నారు? ప్లేన్ వచ్చేసి కోఆర్డినేట్ యాక్సిస్ ని మీట్ అవుతుంది అన్నారు. ఎస్, ప్లేన్ 1 మీట్స్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ పాయింట్ ఏ కామా పాయింట్ బి కామా పాయింట్ సి. సో క్వశ్చన్లో వాడు ఇచ్చిన కండిషన్ తీసుకున్నానమ్మా. సో ఈక్వేషన్ 1ని చూసుకుంటూ పాయింట్స్ రాసుకుంటున్నాను, చూడండి. హియర్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ పి. సో పాయింట్ ఏ is equal to p comma 0 comma 0. Next, y intercept is q. So point b is equal to 0 comma q comma 0. Next, z intercept is r. So point c is equal to 0 comma 0 comma r. So ఈక్వేషన్ 1ని చూసుకుంటూ నేను పాయింట్స్ ఏ కామా బి కామా సిని రాసుకున్నాను. నెక్స్ట్, సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్. సో నాకు పాయింట్ ఏ పాయింట్ బి పాయింట్ సి ఉన్నాయి కాబట్టి సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ని నేను ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎస్, ఫార్ములా ఏంటమ్మా? x1 plus x2 plus x3 by 3 కామా y1 plus y2 plus y3 by 3 కామా z1 plus z2 plus z3 by 3. సో పాయింట్ ఏ x1 y1 z1 అవుతుంది, పాయింట్ బి x2 y2 z2 అవుతుంది, పాయింట్ సి x3 y3 z3 అవుతుంది. సో అన్ని వాల్యూస్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు p plus 0 plus 0 by 3 కామా 0 plus q plus 0 by 3 కామా 0 plus 0 plus r by 3. సింప్లిఫై చేసుకుంటే ఈజ్ ఈక్వల్ టు p by 3 కామా q by 3 కామా r by 3. But given centroid of triangle ABC is A comma B comma C.
బట్ మనకి క్వశ్చన్లో మెన్షన్ చేసిన ట్రయాంగిల్ ఏబిసి సెంట్రాయిడ్ ఏంటమ్మా? ఏ కామా బి కామా సి. అంటే నాకు వచ్చిన సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, క్వశ్చన్లో ఇచ్చిన సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి రెండు ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో ఈక్వల్ చేస్తుంటే ఏమవుతుందో చూడండి. p/3 is equal to a, q/3 is equal to b, r/3 is equal to c. So p is equal to 3a, q is equal to 3b, r is equal to 3c. So నాకు p, q, r values అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి. సబ్స్టిట్యూట్ p, q, r in plane 1. సో వచ్చిన ఈ p, q, r వాల్యూస్ని ప్లేన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. ఏమవుతుందమ్మా? x/3a plus y/3b plus z/3c is equal to 1. సో ఈ ఈక్వేషన్ మొత్తంలో నుంచి 1/3ని కామన్ తీస్తున్నాను. 1/3 ఇంటూ x/a plus y/b plus z/c is equal to 1. ఈ 1/3 RHS సైడ్ వస్తుంటే ఏమవుతుందమ్మా? x/a plus y/b plus z/c is equal to 3. సో క్వశ్చన్లో వాళ్ళు ప్రూవ్ చేయమన్న కండిషన్ ఏదైనా ఒకసారి చూడండి. Yes. So this is the equation of the plane which we have to prove. Next sum, a variable plane is at a constant distance 3p from the origin, meets the axis in a, b, c. Origin నుంచి 3p అనే కాన్స్టెంట్ డిస్టెన్స్ ని చేస్తున్న ఒక వేరియబుల్ ప్లేన్ కోఆర్డినేట్ యాక్సిస్ ని ఏ, బి, సి అనే పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది అంటున్నారు. షో ద లోకస్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈస్ x⁻2 ప్లస్ y⁻2 ప్లస్ z⁻2 ఈజ్ ఈక్వల్ టు p⁻2. సో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా మనల్ని? లోకస్ ఆఫ్ సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈస్ x⁻2 plus y⁻2 plus z⁻2 is equal to p⁻2. ఈ కండిషన్ ని ప్రూవ్ చేయండి అని అంటున్నారు. సొల్యూషన్ చూద్దాం. లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ వేరియబుల్ ప్లేన్ ఈస్ x/a plus y/b plus z/c is equal to 1. Let it be equation 1. సో ఈక్వేషన్ ఆఫ్ వేరియబుల్ ప్లేన్ ని కన్సిడర్ చేసుకుంటున్నానమ్మా. x/a plus y/b plus z/c is equal to 1. సో క్వశ్చన్లో ఇంకా ఏమంటున్నారు? ప్లేన్ 1 మీట్స్ యాక్సిస్ ఇన్ a, b, c. సో ప్లేన్ 1 కోఆర్డినేట్ యాక్సిస్ ని పాయింట్ a, పాయింట్ b, పాయింట్ c దగ్గర మీట్ అవుతుంది అంటున్నారు. ఎస్, ఆ కండిషన్ కూడా నేను తీసుకున్నాను. సో ఈ పాయింట్స్ a, b, c ని ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ 1 ని చూస్తూ రాస్తాను చూడండి. హియర్ x ఇంటర్సెప్ట్ ఈజ్ a. సో పాయింట్ a is equal to a, 0, 0 and y intercept is b. So point b is equal to 0, b, 0. Z intercept is c. So point c is equal to 0, 0, c. So equation of plane 1 ని చూసుకుంటూ పాయింట్స్ a, b, c వాల్యూస్ నేను రాసుకున్నాను. నెక్స్ట్ let x, y, z be the centroid of triangle ABC. సో centroid of triangle ABC ని కన్సిడర్ చేసుకుంటున్నానమ్మా. x, y, z. సో ఆల్రెడీ నాకు a, b, c వాల్యూస్ ఉన్నాయి కాబట్టి centroid of triangle ABC ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎస్, సో ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి. బట్ centroid of triangle ABC ఈజ్ a plus 0 plus 0/3, 0 plus b plus 0/3, 0 plus 0 plus c/3. సింప్లిఫై చేస్తుంటే is equal to a/3, b/3, c/3. సో నేను ఫైండ్ అవుట్ చేసిన సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, ఆల్రెడీ కన్సిడర్ చేసుకుంటున్న సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి రెండు ఏమవుతాయమ్మా? ఈక్వల్ అవుతాయి. సో ఈక్వల్ చేస్తున్నాను చూడండి. a/3, b/3, c/3 is equal to x, y, z. సింప్లిఫై చేస్తుంటే దట్ ఇంప్లైస్ a/3 is equal to x, b/3 is equal to y, c/3 is equal to z. అగైన్ సింప్లిఫై చేస్తుంటే a is equal to 3x, b is equal to 3y, c is equal to 3z.
సో ఏ కామా బి కామా సి వాల్యూస్ నాకు ఎగ్జిస్ట్ అయ్యాయి. నెక్స్ట్ గివెన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజన్ టు ద ప్లేన్ 1 ఈజ్ 3p. క్వశ్చన్లో ఇంకా ఏమి ఇస్తున్నారమ్మా, ఆరిజన్ నుంచి ప్లేన్ కాన్స్టెంట్ డిస్టెన్స్ 3pని చేస్తుంది అని ఇచ్చారు. ఎస్, ఆ కండిషన్ కూడా తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఆరిజన్ నుంచి ప్లేన్ 1కి డిస్టెన్స్ ఫార్ములా 3pకి ఈక్వల్ అవుతుంది. సో ఈక్వల్ చేస్తున్నాను చూడండి, mod d by root of a square plus b square plus c square is equal to 3p. సో ప్లేన్ 1లో నాకు ఏ కామా బి కామా సి కామా డి వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఒకసారి ప్లేన్ 1 చూడండి. ప్లేన్ 1 a is equal to 1 by a, b is equal to 1 by b, c is equal to 1 by c and d is equal to -1. ఎస్, సో ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. mod -1 by root of 1 by a square plus 1 by b square plus 1 by c square is equal to 3p. సింప్లిఫై చేస్తుంటే 1 by root of 1 by a square plus 1 by b square plus 1 by c square is equal to 3p. క్రాస్ మల్టిప్లై చేస్తుంటే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ 1 is equal to 3p into root of 1 by a square plus 1 by b square plus 1 by c square. ఆల్రెడీ నాకు ఏ కామా బి కామా సి వాల్యూస్ ఎగ్జిస్ట్ అయ్యాయి. సో ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. దట్ ఇంప్లైస్ 1 ఈక్వల్ టు 3p ఇంటూ రూట్ ఆఫ్ 1 by 9x స్క్వేర్ ప్లస్ 1 by 9y స్క్వేర్ ప్లస్ 1 by 9z స్క్వేర్. సో మొత్తంలో నుంచి 1 by 9 కామన్ తీసి రూట్లో నుంచి బయట తీసుకొచ్చేస్తున్నాను. ఏమవుతుంది చూడండి అమ్మా, దట్ ఇంప్లైస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3p ఇంటూ 1 by 3 into root of 1 by x square plus 1 by y square plus 1 by z square. సో 3 and 3 gets cancelled. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, పీట్ వస్తుంటే దట్ ఇంప్లైస్ 1 by p is equal to root of 1 by x square plus 1 by y square plus 1 by z square. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తున్నాను చూడండి. ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ 1 by p square is equal to 1 by x square plus 1 by y square plus 1 by z square. సో ఈ కండిషన్ ఇలా కూడా రాయొచ్చు చూడండి, x power -2 plus y power -2 plus z power -2 is equal to p power -2. సో క్వశ్చన్లో ప్రూవ్ చేయండి అన్న కండిషన్ ఇదేనా ఒకసారి చూడండి అమ్మా. ఎస్, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ సమ్, a variable plane is at a constant distance p from the origin and meets axis in a comma b comma c. ఆరిజిన్ నుంచి p అనే కాన్స్టెంట్ డిస్టెన్స్ చేస్తున్న ఒక వేరియబుల్ ప్లేన్ ఈ కోఆర్డినేట్ యాక్సిస్ని పాయింట్ ఏ కామా పాయింట్ బి కామా పాయింట్ సి దగ్గర మీట్ అవుతుంది అంటున్నారు. షో దట్ the locus of the centroid of the tetrahedron OABC is x power -2 plus y power -2 plus z power -2 is equal to 16p power -2. సో ఏం ప్రూవ్ చేయమంటున్నారమ్మా, the locus of the centroid of the tetrahedron OABC is x power -2 plus y power -2 plus z power -2 is equal to 16 into p power -2. ఈ కండిషన్ని ప్రూవ్ చేయండి అంటున్నారు. సొల్యూషన్, లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ వేరియబుల్ ప్లేన్ ఈజ్ x by a plus y by b plus z by c is equal to 1. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ ఆఫ్ అ వేరియబుల్ ప్లేన్ ని కన్సిడర్ చేసుకుంటున్నానమ్మా, x by a plus y by b plus z by c is equal to 1. నెక్స్ట్ క్వశ్చన్లో ఇంకా ఏమిస్తున్నారు, ప్లేన్ 1 మీట్స్ యాక్సిస్ ఇన్ ఏ కామా బి కామా సి. ప్లేన్ 1 కోఆర్డినేట్ యాక్సిస్ని పాయింట్ ఏ పాయింట్ బి పాయింట్ సి దగ్గర మీట్ అవుతుంది అంటున్నారు. ఎస్, సో ఇప్పుడు ప్లేన్ 1ని చూసుకుంటూ పాయింట్ ఏ కామా పాయింట్ బి కామా పాయింట్ సిని రాస్తున్నాను చూడండి. సో హియర్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఏ. సో పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా 0, y intercept is b. So point b is equal to 0, b, 0. Z intercept is c. So point c is equal to 0, 0, c. And tetrahedron OABC అంటున్నారు కాబట్టి ఆరిజిన్ పాయింట్ కూడా రాసుకుంటున్నాను చూడండి.
O is equal to 0, 0, 0. Next, let x comma y comma z be the centroid of tetrahedron OABC. సో సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఓఏబిసిని కన్సిడర్ చేసుకుంటున్నానమ్మా x కామా y కామా z. నెక్స్ట్, బట్ సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఓఏబిసి ఈజ్, సో ఆల్రెడీ నాకు 4 పాయింట్స్ ఉన్నాయి. ఓఏబిసి ఆ 4 పాయింట్స్ నుంచి నేను సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎస్, సో ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 0 ప్లస్ 0 బై 4 కామా 0 ప్లస్ b ప్లస్ 0 ప్లస్ 0 బై 4 కామా 0 ప్లస్ 0 ప్లస్ c ప్లస్ 0 బై 4. సింప్లిఫై చేస్తుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు a బై 4 కామా b బై 4 కామా c బై 4. సో నేను ఫైండ్ అవుట్ చేసిన సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఓఏబిసి ఆల్రెడీ కన్సిడర్ చేసుకున్న సెంట్రాయిడ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ ఓఏబిసి రెండు ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ చేస్తున్నాను చూడండి. దట్ ఇంప్లైస్ a బై 4 కామా b బై 4 కామా c బై 4 ఈజ్ ఈక్వల్ టు x కామా y కామా z. సింప్లిఫై చేస్తుంటే a బై 4 ఈజ్ ఈక్వల్ టు x, b బై 4 ఈజ్ ఈక్వల్ టు y, c బై 4 ఈజ్ ఈక్వల్ టు z. That implies a is equal to 4x, comma b is equal to 4y, comma c is equal to 4z. So a comma b comma c values నాకు exist అయ్యాయి. Given the distance from origin to the plane 1 is p. క్వశ్చన్ లో ఇంకా ఏమి ఇస్తున్నారమ్మా, ఆరిజిన్ నుంచి ప్లేన్ 1 p అనే కాన్స్టెంట్ డిస్టెన్స్ చేస్తుంది అని ఇచ్చారు. ఎస్, సో ఆ కండిషన్ తీసుకున్నాను. అంటే ఆరిజిన్ నుంచి ప్లేన్ 1 డిస్టెన్స్ ఫార్ములా p కి ఈక్వల్ అవుతుంది. సో ఈక్వల్ చేస్తున్నాను చూడండి. దట్ ఇంప్లైస్ mod d బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p. సో ప్లేన్ 1 ని చూసుకుంటూ a కామా b కామా c కామా d వాల్యూస్ రాస్తున్నాను చూడండి అమ్మా. ఒకసారి ప్లేన్ 1 చూడండి. a is equal to 1 by a, b is equal to 1 by b, c is equal to 1 by c and d is equal to -1. సో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. దట్ ఇంప్లైస్ mod -1 by root of 1 by a square plus 1 by b square plus 1 by c square is equal to p. సింప్లిఫై చేస్తుంటే దట్ ఇంప్లైస్ 1 by root of 1 by a square plus 1 by b square plus 1 by c square is equal to p. క్రాస్ మల్టిప్లై చేస్తుంటే దట్ ఇంప్లైస్ 1 is equal to p into root of 1 by a square plus 1 by b square plus 1 by c square. ఆల్రెడీ నాకు a కామా b కామా c వాల్యూస్ ఎగ్జిస్ట్ అయ్యాయి, అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. దట్ ఇంప్లైస్ p వస్తుంటే 1 by p is equal to root of 1 by 16x square plus 1 by 16y square plus 1 by 16z square. సి మొత్తంలో నుంచి 1 by 16 ని కామన్ తీసేసి రూట్ లో నుంచి బయట తీసుకొస్తున్నాను. ఏమవుతుందమ్మా, దట్ ఇంప్లైస్ 1 by p is equal to 1 by 4 into root of 1 by x square plus 1 by y square plus 1 by z square. దట్ ఇంప్లైస్ సింప్లిఫై చేస్తుంటే 4 by p is equal to root of 1 by x square plus 1 by y square plus 1 by z square. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తుంటే ఏమవుతుంది, that implies 16 by p square is equal to 1 by x square plus 1 by y square plus 1 by z square. కండిషన్ ఇలా కూడా రాయొచ్చు చూడండి. x power -2 plus y power -2 plus z power -2 is equal to 16 into p power -2. క్వశ్చన్ లో వాళ్ళు ప్రూవ్ చేయమన్న కండిషన్ ఇదేనా ఒకసారి చూడండి అమ్మా. ఎస్, హెన్స్ ప్రూవ్డ్. నెక్స్ట్ సమ్. Prove that the distance between parallel planes 2x minus 2y plus z plus 3 equal to 0 and 4x minus 4y plus 2z plus 5 equal to 0 is 1 by 6. So, 2 planes ఇచ్చారమ్మా. ఆ 2 planes మధ్యన డిస్టెన్స్ ని ప్రూవ్ చేయమంటున్నారు. ఏం ప్రూవ్ చేయమంటున్నారు, 1 by 6. సో ఆ డిస్టెన్స్ 1 by 6 అని ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ చూద్దాం. Given planes 2x minus 2y plus z plus 3 equal to 0, let it be equation 1.
4x minus 4y plus 2z plus 5 equal to 0. Let it be equation 2. సో ఇచ్చిన టూ ప్లేన్ ఈక్వేషన్స్ ని 1 and 2 అని చెప్పి తీసుకున్నానమ్మా. సో ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా, ప్యారలల్ ప్లేన్స్ మధ్య డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎస్, సో ప్యారలల్ ప్లేన్స్ ఎలా ఉంటాయి? టూ ప్యారలల్ ప్లేన్స్ లో XYZ కోఎఫిషియెంట్స్ సేమ్ గా ఉంటాయి, కాన్స్టెంట్స్ దగ్గర డిఫరెన్స్ కనపడుతుంది. ఎస్, సో ఇప్పుడు ఈ 1 2 ప్యారలల్ ప్లేన్స్ అవ్వాలి అంటే నేను ప్లేన్ 1 ని 2 తో ఇంటూ చేస్తాను చూడండి. ఈక్వేషన్ 1 ఇంటూ 2, 2తో మల్టిప్లై చేస్తుంటే ఎలా చేంజ్ అయింది ప్లేన్ 1? 4x minus 4y plus 2z plus 6 is equal to 0. Let it be equation 3. ఇప్పుడు ప్లేన్ 2 ప్లేన్ 3 చూడండి, XYZ కోఎఫిషియెంట్స్ సేమ్ గా ఉన్నాయి, కాన్స్టెంట్స్ దగ్గర మాత్రమే డిఫరెన్స్ కనపడుతుంది. ఎస్, సో ప్లేన్ 2 అండ్ ప్లేన్ 3 ఆర్ ప్యారలల్ ప్లేన్స్. ఎస్, సో ఇప్పుడు ఈ రెండు ప్లేన్స్ మధ్యన డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ ప్లేన్ 2 ప్లేన్ 3ని కంపేర్ చేస్తే నాకు వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి చూడండి. ఫ్రమ్ ఈక్వేషన్స్ 2 and 3, a is equal to 4, b is equal to minus 4, c is equal to 2, d1 is equal to 5, d2 is equal to 6. సో ఇక్కడ కాన్స్టెంట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి కాబట్టి ఫస్ట్ కాన్స్టెంట్ d1 is equal to 5 అని చెప్పి తీసుకున్నాను, d2 is equal to 6 అని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ ప్లేన్స్ 2 and 3 is. సో ప్యారలల్ ప్లేన్స్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా? దట్ ఈస్ ఈక్వల్ టు mod d1 minus d2 by root of a square plus b square plus c square. సో వాల్యూస్ అన్ని నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. దట్ ఈస్ ఈక్వల్ టు mod 5 minus 6 by root of 16 plus 16 plus 4. సింప్లిఫై చేస్తుంటే ఈజ్ ఈక్వల్ టు mod minus 1 by root 36. రూట్ 36 ఎంతమ్మా? 6 కదా, సింప్లిఫై చేస్తుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6. సో క్వశ్చన్లో వాళ్ళు ప్రూవ్ చేయండి అన్న డిస్టెన్స్ ఇదేనా చూడండి. ఎస్, టు ప్యారలల్ ప్లేన్స్ మధ్య డిస్టెన్స్ 1/6 అని ప్రూవ్ చేయమన్నారు, హెన్స్ ప్రూవ్డ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ సెషన్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ రిఫర్ దీస్ బుక్స్. Thank you.